ఏఐ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే మార్చేస్తున్న రెండు అక్షరాలు. ఇప్పటి వరకు చాట్బాట్లు, సాఫ్ట్వేర్లకే పరిమితమైంది అనుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు పరిశ్రమల నుంచి వ్యవసాయం వరకు, వైద్యం నుంచి రక్షణ రంగం వరకు ప్రతి వ్యవస్థలోకి అడుగుపెడుతోంది. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం వచ్చే 10 ఏళ్లలో ఏఐ చుట్టూ ఏర్పడే వ్యాపార అవకాశాల విలువ ఏకంగా $5 ట్రిలియన్, అంటే దాదాపు 450 లక్షల కోట్లు. అంతేకాదు 2030 నాటికి ప్రపంచ జీడిపిలో మరో $15 ట్రిలియన్ అదనపు వృద్ధికి ఏఐ కారణమవుతుందని అంచనా. అందుకే ఇప్పుడు దేశాల మధ్య పోటీ కేవలం మంచి ఏఐ స్టార్టప్ తయారు చేయడంలో కాదు, ఏఐకి అవసరమైన చిప్ల నుంచి డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్ఫ్రా, రోబోటిక్స్, డిజిటల్ ట్విన్స్, పారిశ్రామిక ఏఐ వరకు మొత్తం ఎకోసిస్టంపై ఆధిపత్యం సాధించడంలో ఉంది. అందుకే అమెరికా, చైనా, యూరప్తో పాటు భారత్ కూడా భారీ పెట్టుబడులతో ముందుకెళ్తోంది. టెక్నాలజీ మార్పులో మరో ఆసక్తికర పరిణామం, దేశీయ దిగ్గజ సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కూడా ఏఐ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. మైక్రోసాఫ్ట్లో 3 దశాబ్దాలకు పైగా పనిచేసిన ప్రముఖ టెక్నాలజీ నిపుణుడు అలెక్స్ కిప్మెన్ స్థాపించిన అనలాగ్ ఏఐ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది చాట్ జీపీటీ తరహా జనరేటివ్ ఏఐ కాదు, పారిశ్రామిక ఏఐ. అంటే ఫ్యాక్టరీలు, విద్యుత్ కేంద్రాలు, రైల్వేలు, పోర్ట్లు, ఆయిల్ అండ్ గ్యాస్ ప్లాంట్లు వంటి భారీ పరిశ్రమల కోసం పనిచేసే స్మార్ట్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీలో ప్రధాన ఆకర్షణ డిజిటల్ ట్విన్, అంటే నిజ జీవితంలో ఉన్న యంత్రం లేదా పరిశ్రమకు కంప్యూటర్లో ఒక డిజిటల్ ప్రతిరూపం తయారు చేస్తారు. అది ఎప్పటికప్పుడు అసలు యంత్రం పరిస్థితిని తెలియజేస్తోంది. దీంతో సమస్యలు రాకముందే గుర్తించి నిర్వహణ చేపట్టే అవకాశం ఉంటుంది. దీంతో ఖర్చు తగ్గుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది. నిపుణుల అంచనా ప్రకారం వచ్చే 10 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా భారీ పరిశ్రమల్లో దాదాపు 80% వరకు డిజిటల్ ట్విన్ టెక్నాలజీ వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రపంచాన్ని అత్యంత వేగంగా మార్చుతున్న శక్తిగా ఏఐ నిలుస్తోంది. ఈ మార్పులో భారత్ కూడా వినియోగదారుగానే కాకుండా ఏఐ శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది.